జార్ఖండ్ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంది, వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళకి న్యాయం చేయండి అని రాహుల్ గాంధీ గారికి ఒక నెటిజన్ కామెంట్ పెడితే ఆయన ఏమంటున్నారో చూడండి ఒకసారి. प्रोटेस्ट कर रहे हैं, प्लीज उनको सपोर्ट करें. देखिए, स्टूडेंट प्रोटेस्ट जो देश में हो रही है एजुकेशन सिस्टम के खिलाफ हो रही है. मैंने साफ कहा है, देहरादून में कहा है, कोटा में कहा है और इलाहाबाद में जाकर कहने वाला हूं. हमारा एजुकेशन सिस्टम कोलैप्स्ड है, बहुत महंगा है और ऑप्रेसिव है. हर सरकार को स्टूडेंट्स की बात सुननी चाहिए और एजुकेशन सिस्टम को बदलने के लिए एक्शन लेना चाहिए, चाहे वो कांग्रेस की सरकार हो, नेशनल सरकार हो या झारखंड की सरकार हो. ఇప్పుడు ఆయన అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలబడండి అంటే, ఎస్ జార్ఖండ్లో పేపర్ లీకేజీలు జరిగినాయి, అక్కడ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి, నేను సోరెన్తో మాట్లాడతాను, జార్ఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాను, ఆయన అండర్లోనే విద్యాశాఖ కూడా ఉంది అండ్ మాది కూటమి ప్రభుత్వం అక్కడ, ఎస్ దీనికి మేము బాధ్యులం, అవసరమైతే అతనితో రిజైన్ చేపిస్తాను, లేదా అక్కడ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి డిమాండ్లో సిబిఐ విచారణ జరిపించాలి, ఏప్రిల్లో జరిగినటువంటి జేపీఎస్సీ ఎగ్జామ్ మళ్ళీ రిపీట్గా మళ్ళీ ఇంకొకసారి పెట్టాలి, సో వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను నెరవేర్చేలాగా మాట్లాడతాను. అండ్ హంగర్ స్ట్రైకు లాస్ట్ సండే నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఎవరైతే దీక్ష చేస్తూ ఉన్నారో నిరాహార దీక్ష, ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా సన్నగిల్లుతోంది. అక్కడికి పంపిస్తాను, మా కాంగ్రెస్ వాళ్ళని పంపించి వాళ్ళకి దీక్ష విరమింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, వారికి హామీలు ఇస్తాను, వ్రాతపూర్వకంగా హామీ ఇస్తాను, ఇలాంటివి చెప్పాలి కదా. ఇలా కాకుండా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా చాలా కష్టాలు ఉన్నాయి. దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది, ఇలా ఉంది, మాకు తెలుసయ్యా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీట్ దాని అండర్లో ఉంది కనుక అది బాధ్యురాలిగా వ్యవహరించి ఏమేమి చేస్తుందో అవన్నీ క్లియర్గా తెలిసిందిగా. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయటము, ఇవాళ ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ అయింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది, వాళ్ళు ఏ విధంగా ఈ క్రైమ్ చేశారు అంతా క్లియర్గా ప్రజలకు చెప్పారు. మరి జేపీఎస్లో ఉన్న అవకతవకలు అంటే విద్యాశాఖ సోరెన్ అండర్లో ఉంది కనుక ఆయనే దీనంతటికీ మూలం అయి ఉండొచ్చేమో మరి నాకు తెలియదు. కనుక ఇప్పుడు రెసిగ్నేషన్ చేస్తే ఆయన చేయాలి. ఉన్నవే 2-3 రాష్ట్రాల్లో అధికారంలో, అతను పోతే పరువు పోతుంది. అంటే ఎంతటి చిత్తశుద్ధి ఉందో చూడండి. ఏమైనా స్ట్రైట్ క్వశ్చన్స్ వేసామనుకోండి రాహుల్ గాంధీ గారికి, మీది బీజేపీ మీడియానా, ఆ బీజేపీ వాళ్ళ క్యా, ఆ గోదీ మీడియా క్యా, అంధభక్త హో క్యా, ఇట్లా అంటాడు. అరే స్ట్రైట్గా చెప్పాల్సిన పాయింట్ కూడా ఇలా తిప్పి ఏది చెప్పకుండా ఆఖరికి ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కేజ్రీవాల్, రాహుల్ గాంధీ మోదీ గారిని అనుసరిస్తూ ఉన్నారు ఒక రకంగా. మోదీ గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ అయ్యారు, వెంటనే వీళ్ళందరూ కూడా. అది సంగతి, ఇది వీళ్ళ హిపోక్రసీ.